ఈరోజు నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ నాయకులకి కార్యకర్తలకి ఒక అప్పీల్ చేయడానికి మేము ముందుకు వచ్చిన. ఏంటంటే ఈరోజు 2 వార్తలు. ఒకటి, తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయం. 2, కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్కి వచ్చిన సందర్భంగా గాంధీ భవన్లో జరిగిన మీటింగు ప్లస్ మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించి ఆవిడ నేపథ్యము, ఆవిడ వ్యక్తిత్వము మీద వచ్చిన వార్తలు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఒక లెసన్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈ లెసన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో. ఇంకా 4 సంవత్సరాలు పాలించడానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చున్నారు. మీ బాధ్యత అది. మీ పార్టీని కాపాడుకోవడం ద్వారా తెలంగాణకి మీరు హామీలు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసే పని మీది. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులది, కార్యకర్తలది. ఎందుకంటే మీ పార్టీ ఉంటేనే మీరు ఉంటారు. చాలా క్లియర్గా చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డికి ఏమీ కాదు. ఆయన రేపు ముఖ్యమంత్రి పదవి ఆయన దిగిపోయినా ఆయనకు వచ్చే నష్టం లేదు. ఆయన ఇంకో పార్టీ బీజేపీ పిలుస్తుంది, లేదా ఆయన ఇంకోటి ఏదో చేసుకుంటాడు. సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ రేవంత్ రెడ్డి. ఇట్ ఈస్ అబౌట్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కొంచెం కటువుగా నేను చెప్తున్నా. ఆ హిందీలో అంటారు కదా, కాన్ హోల్ కర్సున్లో అని. అట్లా మీరు చాలా జాగ్రత్తగా వినండి. చెవులు మాత్రమే కాదు, త్రికరణ శుద్ధిగా ఇది వినండి. మొదటగా మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు పేపర్లు రాసినాయి. చాలా సింపుల్గా ఉంటారు చూడటానికి. ఆవిడ ప్రవర్తన కూడా అట్లాగే. రాహుల్ గాంధీ గారికి ఆమె నమ్మకస్తురాలైన నాయకురాలు అని. తర్వాత ఆమె నిన్న ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఆమె ఫ్లైట్లో రాలేదు, ట్రైన్లో వచ్చారు. స్వాగతం పలకడానికి ఎవరు కూడా రావద్దు, వచ్చినా కూడా శాలువాలు బొకేలు తేవద్దు అని చెప్పిండ్రు. గాంధీ భవన్లో కూడా ఫ్లెక్సీలు ఏం పెట్టొద్దు అన్నారు. చాలా సింపుల్ మనిషి ఆవిడ అన్నారు. ఆమె కూడా నిన్న మీటింగ్లో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేసిండ్రు. ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడం లేదు అన్నారు. మీనాక్షి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి నేనేం చెప్తున్నానంటే, మీరు చేసిన పనులు చెప్పుకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో ఒక సీటు కూడా రాదు. సో కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు చేసిన పనులు చెప్పుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఇక్కడ తెలంగాణలో. ఎక్కడ మొదలు పెట్టాలా? ఏ విషయం చెప్పుకోవడం మొదలు పెట్టాలా? మీరేమో అంత సింపుల్ మనిషి. ఇక్కడ మీ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలు, దుబారాలు చూస్తే కడుపు తరుక్కుపోద్ది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, పౌండ్ వైజ్ పెన్నీ ఫూలిష్ అంటారు. తెలుగులో దాన్ని రఫ్గా ఏమనొచ్చు అంటే, వెనక నుంచి ఏనుగు పోయినా పర్వాలేదు, ముందల నుంచి చీమ పోవద్దని. అంటే మీ సింప్లిసిటీ, కింద నుంచి మీరు వచ్చిన నేపథ్యము. నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను పదే ఈ పదం వాడుతున్నా ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ మొత్తము దొంగలతో నిండిపోయింది. సో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ జీవితాలు ఎప్పుడో 147 సంవత్సరాల క్రితం ఆంగ్లేయుడు ఏవో హ్యూమ్ పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశ అభివృద్ధితో, సంక్షేమంతో, ఈ దేశపు చీకటి రోజులతో కూడా కాంగ్రెస్ ముడిపడి ఉన్నది. అన్ని రకాల స్టేక్ హోల్డర్ కాంగ్రెస్ పార్టీ. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరి చేతిలో పడ్డది, తెలంగాణ ఎవని పాలైంది అనేది గమనిస్తే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా లేదు. మీనాక్షి నటరాజన్ గారు అండ్ ఆల్సో యావరేజ్ కార్యకర్త, మీ ఇద్దరికి నేను అప్పీల్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా లేదు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అని ఎవరికి గుర్తు రావడం లేదు. సరే, అల్లు అర్జున్ అంటే ఏదో సినిమా నటుడు, ఆయనకి రాజకీయాలు తెలియకపోవచ్చు, లేతే సమాజ గమనము అర్థం చేసుకోవాల్సిన అవసరం కానీ తీరిక కానీ సెలబ్రిటీలకి ఉండకపోవచ్చు అని అనుకుందాం. మీ క్యాబినెట్లో ఉన్న జూపల్లి కృష్ణారావు గారు కూడా అఫీషియల్ ప్రెస్ మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ గారని జూపల్లి కృష్ణారావు అన్నాడు. ఆయనకి ఎందుకు గుర్తు రావట్లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని? హైదరాబాద్లో జరిగిన ఎన్ఆర్ఐల ఆ ప్రపంచ మహాసభల మీటింగ్లో ఆ వ్యాఖ్యాత తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ కిరణ్ కుమార్ రెడ్డి అని పిలిచిండు. ఎందుకు గుర్తు రావట్లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని? నిన్నటికి నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అని ఒక నిమిషం ఆగి రేవునాథ్ రెడ్డి అన్నాడు. ఎందుకు గుర్తు రావట్లేదు ఆయనకి? ఆ మీటింగ్కి ముందు అదే రక్షణ మంత్రితో మీరు, రేవంత్ రెడ్డి గారు, మీరు ఓపెన్ టాప్ జీప్లో పోతా ఉంటే ఆ వ్యాఖ్యాత తెలంగాణ ముఖ్యమంత్రి అని ఆగిపోయడానికి పేరు గుర్తు రావట్లేదు. ఎందుకు గుర్తు రావట్లేదు అంటే మీరేమైనా చేసి ఉంటే గుర్తుకొస్తుంది. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఇన్ని సంవత్సరాలలో
తెలంగాణ ఏర్పడిన ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి పేరు కూడా ఎవరు మర్చిపోలేదు. అది ఎవరైనా అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు అంటే ఒకటి గుర్తొస్తుంది, ఆయన అడ్మినిస్ట్రేషను, ఆయన ఐటీ అట్లాంటివి గుర్తొస్తుంది. జలగం వెంగళరావు, చెన్నారెడ్డి అంటే వాళ్ళకు పాలన మీద పట్టు గుర్తొస్తుంది. ఎన్టీ రామారావు అంటే ఆయనది ఒక ప్రైడు, ఒక ఎమోషను, పేదలకు సంబంధించి ఆయన తీసుకున్న విధానాలు అవి గుర్తొస్తాయి. కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు గుర్తొస్తాయి ఎన్టీ రామారావు అంటే. రాజశేఖర్ రెడ్డి అంటే గుర్తొస్తాయి, ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, అవ్వ తాత, అమ్మ నాన్న, చెల్లెమ్మ అనే మాటలు గుర్తొస్తాయి. ఏ ముఖ్యమంత్రి పేరు తీసుకున్నా గుర్తొస్తుంది. ఏ ముఖ్యమంత్రిని తెలుగు ప్రజలు మర్చిపోలేదు ఇప్పటిదాకా. అందరూ కూడా మంచి చేశారు, చెడు చేసి ఉంటారు. మనుషులన్నాక అన్నీ చేస్తారు. కాకపోతే మంచి చెడు ఎంత పాలు ఉన్నది అనేది ముఖ్యము. సో అది పక్కన పెట్టేస్తే ఏ ముఖ్యమంత్రిని ఎవరు మర్చిపోలేదు ప్రజలు. అఫీషియల్స్, మంత్రులు, సినిమా యాక్టర్లు, కేంద్ర రక్షణ మంత్రి లాంటి వాళ్ళకి మీ పేరు గుర్తు రావడం లేదంటే రేవంత్ రెడ్డి గారు ఇది సిగ్గుగా లేదా? అసలు కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదా? తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసిరు. ఎందుకు చేసిరంటే బీసీ కులగణన ఇది తప్పు. ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు చాలా ఆరోపించినాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఆ ప్రతుల్ని చించి అవతల పడేసినాయి. ఇది తప్పుల తడక సర్వే అని చెప్పినాయి. ప్రభుత్వమే డూమ్ డామ్, ఇది అసలు చరిత్రలోనే లేదు ఇప్పటిదాకా, నేను చేసిన గొప్పగా నా జీవితం ధన్యమైందని అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి. అది తప్పు కాకపోతే మీరు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎందుకు చేసిరు? మార్చి వరకు మళ్ళీ 3.1% ఎంతో సర్వేలో పాల్గొనలేదు, మళ్ళీ చేస్తున్నామని ఎక్స్టెండ్ చేసిరు. ఎందుకు చేసిరు? మొదటిది కరెక్ట్ అయితే. సో మీరు చెప్పిన మాటనే కదా తీన్మార్ మల్లన్న చెప్పిండు, కాబట్టి సస్పెండ్ చేసేస్తారా? తీన్మార్ మల్లన్న ఏదైనా అయి ఉండొచ్చు, ఆయన కొంచెం నోటి దురుసుండొచ్చు, ఆయన జర్నలిస్టుగా ఆయన ప్రస్థానము కొంత సందేహాస్పదం అయి ఉండొచ్చు, ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే ఆయన ఎక్స్టార్షనిస్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఆయన మాట్లాడిన మాట బీసీ కులగణనకు సంబంధించి ఎట్లా తప్పవుతుంది? ఆయనను సస్పెండ్ చేసిరు. మరి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు మునుగోడు బై ఎలక్షన్లో మీ పార్టీ ఎంపీగా ఉండి బీజేపీలో చేరిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓట్లేసి గెలిపించాలని ఫోన్లో మాట్లాడి దొరికిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏ శిక్ష లేదా? ఆయన మంత్రిగా కంటిన్యూ అవ్వచ్చా? ఎస్ఎల్బీసీ దగ్గర ఎంత హాస్యాస్పదమైన మాటలు మాట్లాడిన వెంకటరెడ్డి. ఆ టన్నెల్లో 12 కిలోమీటర్ల లోపల టన్నెల్లో ఫోన్ సిగ్నల్ వచ్చిందంట, ఆ 8 మందిలో ఒకరితో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడంట. ఇంత పచ్చి అబద్ధాలు, నవ్వుతారన్న ఇంగితం కూడా లేదు ఆయనకి. వాటర్లో నీళ్లు కలిసినాయని అసలు చిన్నపిల్లలు కూడా మాట్లాడరు. అట్లాంటి వాడు మంత్రివర్గంలో ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ఒక పార్టీలో ఉంటూ ఎంపీగా ఉంటూ సొంత పార్టీని కాదని పక్కన పార్టీకి ఓట్లేమని చెప్పొచ్చు, ఆయన కంటిన్యూ కావచ్చు. తీన్మార్ మల్లన్ మాత్రం సస్పెండ్ చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నది అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డిని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు మీనాక్షి నటరాజన్ గారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది కాబట్టి, తెలంగాణ ప్రజలకు బాధ్యత పడి ఉన్నది కాబట్టి, తెలంగాణ ప్రజలకు తన ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతూ, నరేంద్ర మోడీ గారు విద్వేషపూరితమైన పనులు చేస్తున్నారు, మేమేమో మొహబ్బత్కే దుకాన్ ఖోల్ రే హూ అని చెప్తా ఉన్నారు. ఏవి మీ ప్రేమ ఆరామాలు? ఏవి? మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడున్న పరిస్థితిని, తెలంగాణ ఎంత దారుణంగా ఉన్నదో ఈరోజు, ఎంత సిగ్గుచేటంటే నిన్న నాగర్ కర్నూల్ జిల్లాలో కొండనాగులపల్లి అనే గ్రామం, అక్కడ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకి అన్నం వండలేదు, మీరు మధ్యాహ్నం ఏమో శివరాత్రి రోజు మేము అన్నం వండలేదు, మీరు మధ్యాహ్నం ఆ ఊర్లో శివాలయంలో తినండి, రాత్రి ఇంకో ఊర్లో శివాలయంలో తినని చెప్తారా? ఒళ్ళు బలుప? అడిగేవాడు లేడా? ఈ రాష్ట్రం మీకు రాసిచ్చిరా శాశ్వతంగా? ఎస్ఎల్బీసీ యాక్సిడెంట్లో 8 మంది చనిపోతే ఇప్పటికీ రేవంత్ రెడ్డి పరామర్శించాడా? ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా నీకు? పైగా నువ్వే చెప్పినావు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మాకేమీ గొప్ప కాదు, మేము గెలవకపోయినా నష్టం లేదని. మరి ఎందుకు పోయినావు? ఈడ వీళ్ళని ఎందుకు పరామర్శించలేదు? మీ మంత్రులు హెలికాప్టర్లో పోయి చేపల కూర తింటూ విందులు చేసుకుంటారు. అక్కడ కార్మికులకి 14 గంటలు పని చేసుకుని 850 రూపాయలు ఇస్తున్నారు వేతనం. ఒక్కొక్క రేకుల షెడ్లో 3 అంతస్తులు డార్మెటరీ టైప్లో 10 మంది ఉంటున్నారు ఒక్కొక్క దాంట్లో. 5 ఏండ్ల తర్వాత ఎస్ఎల్బీసీకి సంబంధించిన తవ్వకాలకు మీరు పూనుకున్నప్పుడు కార్మికులు చెప్పిండ్రు, ఊట నీళ్ళు వస్తున్నాయి, మట్టి పెళ్ళలు విరిగి పడుతున్నాయి, ఇప్పుడు పోవడం క్షేమం కాదంటే మీరు పంపించిరు లోపలికి. అసలు ఎస్ఎల్బీసీ అనేది ఒక ఏబ్రాసి, ఒక దరిద్రమైన ప్రాజెక్ట్ అది. కేసీఆర్ గారు ఎప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి ఇంకొక మార్గం లేదుగా.
రిపేర్లు చేయాలంటే పెద్ద ప్రణాళిక ఉండాలి. దేని మీద ప్రణాళిక లేదు, ముందు చూపు లేదు, సమీక్ష లేదు. మాట్లాడితే ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డం, మాట్లాడితే ప్రజల మీద విరుచుకుపడ్డం. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో జనాల్ని ఎంత గోసబెడుతున్నావో అర్థమవుతా ఉన్నది. మీనాక్షి నటరాజన్ గారు, మీరు లగచర్ల పోవాలా, రోటిబండ తాండ పోవాలా, అక్కడ గర్భిణీ మహిళని వాళ్ళు ఎట్లా చేశారు, ఆ భర్తని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిన్నారు, పోతే అక్కడ కథలుగా చెప్తారు రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లె సర్పంచ్ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఆగడాలకు నేను బలైపోతున్నాను సూసైడ్ నోట్ రాసి పేరు రాసి పెట్టి మరీ చనిపోతే దిక్కులేదు. ఆయన శవయాత్ర రోడ్డు మీద పోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోవాల్సి వస్తుందని చిన్న ఇరుకు గల్లీలోంచి తీసుకుపోయిన ఫోటోలు దొరుకుతాయి సోషల్ మీడియాలో. చూడండి మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ పార్టీ క్షేమం కోరుకునే పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చూడాలి. మీరు ఇంత దారుణమా? దేశానికి స్వాతంత్రం తెచ్చామని జబ్బలు తెచ్చుకున్న పార్టీ చేయాల్సిన పన ఇది? సంవిధాన్ అనే రాహుల్ గాంధీ విధానమా ఇది? ఇది కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా ఆలోచించాలా. ఇప్పటికే ఆల్రెడీ మీరు దేశమంతా కూడా సర్వనాశనం అయిపోయినారు. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడపలేము, డబ్బులు లేవు, దేవాలయాల ట్రస్టులు మీరు డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటున్నారు అక్కడ మీరు ప్రభుత్వం. కర్ణాటకలో ఏమైందో చూసినాం, తెలంగాణ. ఇంకేడున్నారు మీ ప్రజెన్స్? మీరు జాతీయ పార్టీ కాదు, ఒక అధమ స్థాయి ప్రాంతీయ పార్టీగా పడిపోయినారు. మీరు మీ విలువలు ఎట్లెట్లయితే పతనం అవుతూ వస్తున్నాయో మీ ప్రాసంగికత కూడా తగ్గిపోయింది, మీ రిలవెన్స్ పోయింది. ఇది గమనించండి, మీకోసం గమనించండి. మీరు బాధ్యత పడ్డ తెలంగాణ ప్రజల కోసం గమనించండి, కరెక్టివ్ మెకానిజమ్స్ చేసుకోండి. అండ్ తెలంగాణ మేధావులకు కూడా నేను చెప్తున్నా, ఇక సాల్ మీ హనీమూన్ అయిపోయింది, ఇక మాట్లాడండి. ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే పక్కన కూర్చుని తమాషాలు చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా? ఈరోజు తెలంగాణ ఎట్లాంటి ఒక నయా గడీల పాలనలో ఉన్నది, ఎట్లాంటి ఒక దొరపాలనలో ఉన్నది గమనిస్తలేరా మీరు? ఇది చాలా సీరియస్ అంశం. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నా. మీరందరూ కూడా మీ మీనాక్షి నటరాజన్ గారికి ఉత్తరాలు రాస్తారో, రాహుల్ గాంధీకి ఉత్తరాలు రాస్తారో, సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో, వాళ్ళని ట్యాగ్ చేస్తారో, ఏం చేస్తారో కానీ మీరు మీ పార్టీని అయితే రక్షించుకోండి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రతిపక్షము, పాలకపక్షము, ప్రశ్నించే గొంతులు అన్నీ ఉండాలి. అదే డెమోక్రసీ. ఇండియా ఈజ్ ఏ లార్జెస్ట్ డెమోక్రసీ అని ఊరికే చెప్పుకుంటే సరిపోదు. భారతీయులుగా మన బాధ్యత అది. ఒక డిస్కోర్స్, ఒక చర్చ ఉండాలి, ఒక సంభాషణ ఉండాలి, ఒక సంవాదం ఉండాలి. అప్పుడే డెమోక్రసీ పరిపుష్టమవుతుంది. కాబట్టి ఆ కోణం నుంచే నేను మాట్లాడుతూ ఉన్నా. మీ పార్టీని మీరు రక్షించుకోండి, తెలంగాణని కాపాడండి. అన్నీ సవ్యంగా జరిగితే ఇంకొక 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు. కొంచెం ఏదో కొద్దిగా పనులైనా మీరు చేస్తే రేపు ఒక ప్రతిపక్షంగానే నిలబడి ఒక మొహం చూపించే పరిస్థితి మీకుంటది. లేకపోతే మీరు రోజు రోజుకి దిగజారిపోయి మీరు భారతదేశ ప్రజాస్వామ్య పటంలోంచి చెరిగిపోయే ప్రమాదం అయితే ఉందని హెచ్చరిస్తూ ముగిస్తున్న. జై తెలంగాణ.